ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న దసపల్ల మరి ఏదైతే ఉందో దానికి పరిసర ప్రాంతంలో ఏదైతే హోటల్ ఉందో ఆ హోటల్కి మరి దరిదాపులకు మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మరి శర్మిలా గారు మరి కాంగ్రెస్ పగ్గాలు మళ్ళీ పట్టుకొని మళ్ళీ రేపో మాపో మరి పాదయాత్రకు కూడా మరి ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఉరుతులో ఉంచిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మరి పురాతనమైన కాంగ్రెస్ శ్రేణులు మళ్ళీ మరి నూతనంగా మళ్ళీ జాయినింగ్లు కూడా మరి కనబడుతున్నాయి. మరి అలాగే మరి యూత్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మరి ఈ యొక్క పార్టీలో మళ్ళీ చేరడానికి మరి అవసరతలు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళా నూతన విధానం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి నేషనల్ వైడ్ గా మరి ఆ యొక్క పార్టీకి మళ్ళీ నూతన విధానం కనబడబోతుందని చెప్పాలి. మరి ఈ కోణంలో మరి మనతో పాటు చాలా మంది మరి ఎవరైతే మరి కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు కనబడుతున్నారు. యూత్ కాంగ్రెస్ లీడర్ అలిపిల్లి సతీష్ గారు ఉన్నారు, మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు, మరలా శర్మిలమ్మ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, మళ్ళీ వైఎస్ గారి యొక్క కదలికలు కనబడుతున్నాయని చెప్పాలి. మళ్ళీ నూతనంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా మరి ఈరోజు మళ్ళీ రాబోతున్నారు. అంటే రేపు 2024లో కాంగ్రెస్ యొక్క అంటే విజయతుందుకు ఎలా ఉండబోతుంది? ఈరోజు షర్మిలమ్మ రావడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్లో కంపల్సరీగా మనం గట్టి పోటీ అనేది ఇవ్వడానికి షర్మిలమ్మ గారు చాలా కృషి చేస్తున్నారు. ఆ విషయంలో అయితే ఇంకా డోకాయలేదు. నెక్స్ట్ ఇదే విధంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వన్ ఆఫ్ ద లీడ్లో ఉండేటట్టు మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే అంటే రానున్న దినాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే విజయతుందుకు ఎలా ఉండబోతుంది? ఇంకా కాంగ్రెస్ అనేది అదొక మహాసముద్రం అండి, దాన్ని ఎవరు ఆపలేము. ఒక్కసారి ఆ ఫ్లో అనేది మొదలైందంటే ఇంకా అది ఒక సునామీ లాగా కొట్టుకుపోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నానండి. రైట్ అండి. అంటే పక్క పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సమయంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు బట్టలు ఓడగొట్టి పరిగెట్టిస్తామని చెప్పాడు. మరి ఈరోజు ఆయన జనసేనకి వెళ్ళిపోయి అక్కడ అంటే మనుగోలు లేకుండా అయిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది పవన్ గారి మాటలు చూసుకున్నట్టయితే అవి మాటలు కోటలే తప్ప అవి జరిగే పనులు కాదని చెప్పి యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఇవి రీజనల్ పార్టీస్ ఈరోజు ఉంటే రేపు ఉండవు. అలాంటివి ఇది చూసుకున్నట్టయితే మన ఇండియన్ నేషనల్ పార్టీ కాబట్టి అంటే ఇంకేం లేదండి. అంటే ఆల్రెడీ కార్యకర్తలు పూర్వవైభవం చూపిస్తున్నారు. అలాగే మరి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ రానే వచ్చారు. ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో ఆనాడు వైఎస్ గారితో పాదయాత్ర చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు శర్మిలమ్మతో కనబడుతున్నారు. అంటే రానున్న దినాల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఎలా ఉండబోతున్నారు? ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీయే మెయిన్ ప్రధానంగా ఉండేది. ఎవరికైనా సరే ఏ రూరల్ పార్టీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి అవ్వని కానీ ప్రతి ముస్లిం కానీ ఎవరినైనా అడిగితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్తున్నారు. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడికి పోలేదు. ఈరోజు షర్మిలమ్మ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఆయన స్మృతితో షర్మిలమ్మ గారు ముందుకు వస్తున్నారు. సో దీనికి ఇంకా తిరిగే లేదని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్ అండి. 2024లో అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విజయకేతనం ఎగరైపోతుంది అంటారా? పక్కా, ఎటువంటి డౌట్ లేదన్న. అందులో యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి చెప్తున్నాము, 2024లో మమ్మల్ని కాదని ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఆ స్పష్టత అయితే మాకు ఉంది. మా నాయకురాలు తిరుగుతున్నారు, మీ అందరికీ స్పష్టంగా అందరూ చూస్తున్నారు. ఎటువంటి డౌట్ లేదు, అంతే. రైట్. మరి ఇది మరి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా వారు ఒకటే చెప్తున్నారు, రాబోతున్న దినాలు ఏవైతే ఉన్నాయో 2024లో మరి వైఎస్ శర్మిలమ్మ ఎవరైతే ఉన్నారో మరి కాంగ్రెస్ పార్టీ రావడం ఒక నూతనమైన విధానం కనిపించిందని అన్నారు. మరి దానికి తోడుగా మరి రాబోతున్న 2024లో విజయతుందుకు మోగించబోతుందని తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.